చూడండి, ఏబేలు చేసిన ప్రార్థన అన్న మీదకి శాపముగా దిగి వస్తుంది. ఏబేలు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో దేశ దిమ్మరిగా అవుతుంది. అవునా కదా? అక్కడ దేశ దిమ్మరిగా అవుతాడు ఎవరు? కయను. కాబట్టి ఆ పాత నిబంధనలో మనం చూస్తే క్షమించలేని మనుషుని యొక్క రక్తం ఏంటని చెప్పండి. దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు, కానీ మనుషులు అంత తొందరగా జరిగిన కీడుకు, జరిగిన నష్టానికి క్షమించలేదు. రెండో చూడండి, కొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు యొక్క రక్తము ఏం చేస్తుంది? ఎంత పాపినైనా తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించమని అడుగుతుంది. ఆ రక్తం అడుగుతా లేదా? ప్రాణం తీసేవారిని, అవమానపరిచిన వారిని, నిందించిన వారిని, దెబ్బలు కొట్టిన వారిని, చివరికి ఆయన చంపే అప్పగించిన వారిని కూడా యేసు ప్రభు క్షమించాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే స్వభావము మనకు కావాలి. అంటే మనం ఈ మూడో ప్రార్థనలో మనం ఏం చూస్తున్నామంటే, మనకు విరోధముగా ఉన్న వారిని మనం ఏం చేయాలంట? క్షమించాలా. అంటే